రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బయట నుంచి వచ్చే మాటల తూటాలో లేకపోతే బయట నుంచి వచ్చే సమస్యల కంటే ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సమస్యలు లేకపోతే ఇక్కడ పాలన ఫెయిల్యూరు ప్రజల నుంచి వచ్చే సమస్యలు ఇవన్నీ కాకుండా రాజగోపాల్ రెడ్డి అయితే ఇప్పుడు ఏకమేకై కూర్చున్నాడు. నన్ను నమ్మించి మోసం చేస్తారా ఆయనకి బాగా మైండ్లో పట్టుకుంది. అయితే ఇదంతా కూడా చేస్తుందంతా కూడా రేవంత్ రెడ్డి అనేది కూడా ఆయనకు స్పష్టంగా అర్థమైంది. ఎక్కడ ఏ విషయం మీద ఇంత స్టాండర్డ్గా పట్టుకున్నాడంటే భువనగిరి ఎలక్షన్ విషయంలో అవునన్నా కాదన్నా కూడా నిజంగా చెప్పాలంటే తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అయితే ఎవరికి తెలియదు అంతకుముందు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్ప బయట రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఆ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కూడా తెలియదు. కానీ ఆ రోజు తమ కుటుంబానికి ఆ టికెట్ ఇస్తామన్నా కూడా వద్దని చెప్పి సాక్రిఫై చేసేసి నాకు అవసరం లేదు మీరు ఏ వ్యక్తికి ఇచ్చినా ఓకే అనేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమైంది, ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి 2 గంటల సేపు కూర్చొని సుదీర్ఘ మంతనాలు చేసి నువ్వు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ని నువ్వు నీ భుజాలపైన వేసుకొని దీన్ని గెలిపిస్తే నీకు మంత్రి పదవి పక్కా, అది నేను హామీ ఇస్తున్నా, నేను గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పేసి ఆయన అవసరాన్ని అయితే తీర్చుకున్నాడు. అవసరం ఎక్కిన తర్వాత అసలు ఆయన ఆ ఊసే పట్టించుకుంటలేడట. ఏమైంది, 1000 ప్రయాసాలు చేర్చి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి మండలానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తిరిగి ఇది చేసి మొత్తానికి మంచి మెజారిటీతో అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఇది అవునన్నా కాదన్నా 100కి 100% నిజం. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే అక్కడ ఆ సీటు ఖచ్చితంగా గెలిచే సీటు కాదు చామల కిరణ్ కుమార్ రెడ్డి. దీన్ని ఎవరైనా నిరభ్యంతరంగా ఒప్పుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఈయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. అంటే ఈయన మాట్లాడిన ప్రతి మాటని ఆయన తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు, పాలన విషయంలో మాట్లాడుతున్నాడు, సంక్షేమ పథకాల విషయంలో మాట్లాడుతున్నాడు, నేను ఒకవేళ మంత్రిని అయి ఉంటే నేనేం చేసేవాడిని అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చాలా అంటే బయట ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతాను ఇంకెవరో మాట్లాడుతానేమో ఒకలాగుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఇవి జరగట్లేదు అని చెప్పినప్పుడు ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకుంటారనే విషయం రేవంత్ రెడ్డి కూడా బాగా తెలుసు. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే దీన్ని ఆయన ఏమీ మాట్లాడకుండా కౌంటర్ అటాక్ చేపిస్తున్నాడు మునుగోడు నుంచి ఇంకొక వ్యక్తితోటి. అసలు ఏం అంటే స్టార్ట్ చేసిరు, నెగిటివ్గా స్టార్ట్ చేసిరు. రాజీనామా చేస్తే చేయమను, ఎవరు భయపడుతున్నారు, ఆయన అసలు బెదిరిస్తున్నాడు, ఒకవేళ ఇవాళ మంత్రి పదవి ఇస్తే రేపు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కావాలంటుంటారు. ఇట్లా ఆల్రెడీ షురూ చేసిరు. కానీ ఆ షురూ చేయడం వల్ల ఎక్కడన్నా రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గుతాడేమని చూస్తే ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేడు. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్న దాంట్లోనే కౌంటర్ అటాక్ చేసిండు. దాని తర్వాత డిజిటల్ మీడియా జర్నలిస్టుల గురించి అవాకులు చవాకులు పేలిన దానికి ఆయన నోటి దురుసుతనానికి అడ్డుకట్ట వేసిండు. ఇవాళ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఏవైనాయి ఏవి కాలేదు, ఈరోజు ప్రభుత్వం ఏ రకమైన అబద్ధాలు చెప్తుంది, ప్రభుత్వం ఏ రకంగా పాలనలో ఫెయిల్ అవుతుందన్న విషయాన్ని కూడా బయట పెడుతున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళొకటి ఆయనని ఎట్లా ఎంచుకున్న టార్గెట్గా అంటే మంత్రి పదవి రాకపోవడం వల్లనే ఈ రకమైన విమర్శలు చేస్తున్నారనేసి చెప్పే ప్రయత్నం చేసి ఆయనకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేసి ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ మళ్ళొక భయం ఉంది, ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్ము ధైర్యము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందనే చర్చ కూడా చాలా తీవ్రంగా నడుస్తుంది గాంధీ భవన్లో. ఇప్పుడే ఇంత ఏకుమేకైతున్న నేపథ్యంలో ఇంకా 3 సంవత్సరాల పీరియడ్లో అసలు బయటోళ్ళు పక్కన పెట్టండి, ప్రతిపక్ష లీడర్లు పక్కన పెట్టండి, నిన్న మొన్నటి వరకు అంటే ప్రతిరోజు ఇటు కేసీఆర్ కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు నిజమే అనేది ఎందుకంటే తోసిపుచ్చచ్చు, ఇది కాదు అనేసి తోసిపుచ్చచ్చు. కానీ ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే అనే ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలకు శాంటిటీ ఏర్పడుతుంది కదా. ఇవాళ 4000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి ఇయ్యలేకపోయారు, అందుకే జనాలు నెగిటివ్లో ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టలేని దమ్ములో ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే చాలా కష్టతరమైన పని గెలుచుకోవడం, ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతుంది కదా. అంతేకాకుండా 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా అదే మాట్లాడు. నేనైతే 2 లక్షలు కాకుండా అందరికీ లక్ష ఇచ్చి అందరికీ ఎవరెవరికైతే బ్యాంకులో రుణాలు ఉన్నాయో అందరికీ కూడా నేను న్యాయం చేసేవాడిని అన్న మాటలు కూడా. ఏది ఏమైనా కూడా ఈరోజు అయితే రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలాగా తయారైండు. మరి ఇది మంత్రి పదవి ఇచ్చేంత వరకు ఉంటుందా, మళ్ళీ మంత్రి పదవి ఒకవేళ ఇచ్చిన తర్వాత మళ్ళీ కామ్ అయిపోతాడా, లేకపోతే ఆయన ఇప్పుడు ఏ విధంగానైతే
ప్రశ్నిస్తాడా, ఆ విధంగానే ఉంటాడా లేదా అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండ్ రేవంత్ రెడ్డికి అయితే ఇప్పుడు ఊపిరి మెసలు లేకుండా కొరకరాని కొయ్యగా తయారైందని చెప్పొచ్చు.